5 years. వచ్చాడు వచ్చాడు వాడొచ్చాడు అంటూ కేజీఎఫ్ సినిమాలో ఒక డైలాగు ఒక ఎమోషనల్ వేలో చెప్తా ఉంటే అసలు ఆ రేంజ్లో గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాగే ఏపీలో కూడా గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ఎవరికి? ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీల వారికి. ఏ రకంగా? వచ్చాడు వచ్చాడు అన్నట్టు. ఎవరి గురించి? మెగాస్టార్ చిరంజీవి గురించి. తాను రాజకీయానికి దూరమయ్యానన్నాడు. బట్ రాజకీయం తన నుంచి దూరం కాలేదని చెప్పేసి ఆల్రెడీ గాడ్ ఫాదర్ సమ్ సినిమాలో చెప్పున్నాడు. అది రియల్ లైఫ్కి టచ్ చేద్దరు అబ్బాయి అని చెప్పేసి ఆల్రెడీ అన్నా. రాసింది రైటర్ లక్ష్మీ భూపాల్ గారే, మా మిత్రులు. కానీ రియల్ లైఫ్ చాలా దగ్గరగా రాసని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఇంకో ఈరోజు అదే సెట్ అవుతుంది. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. రాడనుకున్నారా లేక రాలేడనుకున్నారా అని చెప్పేసి నేను అంటున్నా. చిరంజీవి గారు ఆయన గత కొద్ది రోజుల క్రితం కూడా ఈ చిరంజీవి అన్నింటిలో కూడా ఫాస్ట్ బెస్ట్, బట్ రాజకీయాలకు వచ్చేటప్పటికి అనర్హుడిని. ఎస్, నేను అంగీకరిస్తున్నా. ఈ రాజకీయాలు మన అల్లక. ఎవరెవరినో ఏదేదో అనాలి, అనిపించుకోవాలి, ఏదేదో చేయాలి. వద్దు, మనకొద్దు, వల్ల కాదు. మొన్న అన్నది అంతకుముందు మీకు బాగా గుర్తుంటే ఏదో ఒక సందర్భంలో నేను పడలేను అనలేను, కానీ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అడ్డుకొని నిలబడతాడు. ఏదో ఒక రోజు ఓ శక్తిగా మీ అందరు కనపడతాడు. ముఖ్యమంత్రి అయ్యే స్థాయి నా తమ్ముడికి ఉందని గర్వంగా చెప్పాడు. దాన్ని అప్పుడే అర్థమైంది, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇస్తారు రానున్న రోజుల్లో అని చెప్పేసి. ఎస్, పవన్ కళ్యాణ్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఆయన తమ్ముడు కదా అని అనుకుందాం. దాన్ని సపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏం చెప్పారు చంద్రబాబు మన చిరంజీవి గారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం మాట్లాడాల, కానీ తన మిత్రులైనటువంటి సీఎం రమేష్ బాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అండ్ ప్రజారాజ్యం పార్టీ ద్వారానే రాజకీయ పంచకర్ల రమేష్ బాబు ఆయన వచ్చేసి పెందుర్తి పోటీ చేస్తున్నారు. వీళ్ళు నా మిత్రులు, వీరిని గెలిపించండి అన్నారు. వైసీపీ గురించి ఆయన ఎక్కడేం మాట్లాడలా. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి, ముళ్ళపందులు, హైనాలు, తోడేళ్ళు వీళ్ళంతా ఒకవైపు, జగన్ అనే సింహం మాత్రం ఇంకొక వైపు అంటూ చిరంజీవి సపోర్ట్ చేసిన మేము ఏ రోజు అనుకున్నాము, ఇదేం కొత్త కాదు, బట్ కొత్తగా ఒరిగేది ఏమీ లేదు, జనాలంతా కూడా జగన్ సైడే ఉండాలని చెప్పేసి అన్నాడు. దాంతో ఇక కాలింది ఎవరికి? పవన్ కళ్యాణ్కి. అసలు ఏం మాట్లాడుతున్నాం? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి గతంలో ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏం రెస్పాండ్ కాల, వదిలేశారు. బట్ ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అయ్యి ఉన్నాడు? మా అన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా ఇంకేరే పార్టీలో ఉన్నాడా అనేది ఆయన ఇష్టం. ఆయన ఎవరికి సపోర్ట్ చేయండి అనేది ఆయన ఇష్టం. అంతేగాని మీరేంటి అసలు? హైనాలు, తోడేళ్ళు, ముళ్ళ పందుల ఏం మాట్లాడుతున్నావు సజ్జల? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. సహించాం సహించాం, భరించాం భరించాం, ఇక మీదట వైసీపీని ఇంటికి పంపి తీరుతాం, అందరూ ఇదే అనుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ రాజస్థాన్లో మోడీ చాలా క్లియర్గా చెప్పాడు, అవినీతి చేసిన వారిని ఉపేక్షించేది జైలుకి పంపి తీరుతామని చెప్పేసి. అదే రేపు నిజం కాబోతా ఉంది. ఎన్ని కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద? 16 నెలలు జైల్లో చెప్పకూడదు, ఎందుకు తినొచ్చాడు? రేపు ఎన్డీ అధికారంలోకి రాగానే ఏపీలో జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపి తీరుతాం అని చెప్తూ చిరంజీవి గారి గురించి ఒక్క మాట కనుక మాట్లాడితే ఊరుకోమని చెప్పేసి గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చున్నారు. ఇక ఈ మూమెంట్లో మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఏకమైపోయినారు. మొన్న ఆ మధ్య చిరంజీవి గారు, అదేవిధంగా ప్రభాసు అండ్ మరికొంతమంది సినిమా వాళ్ళకి సంబంధించి అంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తే గేట్ దగ్గర వాళ్ళ వెహికల్స్ అన్ని ఆపిచ్చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ అందులో లోపలికి రానిచ్చుకోవాలని, ఆ తర్వాత వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని క్లోజ్డ్ రూమ్ కాదన్నట్టుగా ఫ్రెండ్లీగా అవ్వచ్చు, లేదన్నప్పుడు రిక్వెస్ట్ వేలోనో సమ్ మీద అడుగుతూ ఉన్నారు. అరే నాయన, చేతులు జోడించి అడుగుతున్నామని చెప్పి చిరంజీవి గారు చెప్పినటువంటి దానిని బయటకు వదిలేశారు వీళ్ళు. చాలా సీక్రెట్గా ఉండాల్సినటువంటి వీడియో బయటకి అట్లా వదులుతారు అసలు మీరు? దెన్ అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పున్నారు ఏమని, హీరోలంటే జగన్కి అసూయ, ఈర్ష్య, మంట, కుళ్ళు, హీరోలు చూస్తే తట్టుకోలేడు, అందుకే జనాల ముందు తనని హైలైట్ చేసుకుంటూ చిరంజీవి లాంటి మేధావులని, ఉద్దండులని, ప్రముఖులని
తక్కువ చేస్తూ దిక్కుమని వీడియోలు బయటకు వదిలి సునకానందం పొందాడు అన్న వేళ డిఫరెంట్ వేలో మాట్లాడున్నారు. సో వీడియో ద్వారా నేను మెయిన్ కన్వే చేయదలుచుకున్నది ఇదేనండి. చిరంజీవి గారు డైరెక్ట్గా వచ్చి ప్రచారం చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఒక మాట చాలు, ఆయన ఒక పిలుపు చాలు, మెగా ఫ్యాన్స్ అంతా ఏకమవుతారు. ఆల్రెడీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కాబట్టి ఆడకొచ్చి నేను ప్రచారం చేస్తారని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఎందుకంటే గతంలో ఇదే పిఠాపురం నుంచి వంగ గీత, ఇప్పుడు వైసీపీ తరఫున ఎవరైతే పోటీ చేస్తున్నారో ఈమె ఆనాడు ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలుచున్నారు. ఆ రోజు చిరంజీవి గారు పిలుపు మేరకు ఆమె ఆ రకం గెలవడం జరిగింది. సో కాపు సామాజిక వర్గం అంతా ఏకమవుతున్నారు అని ఏదైతే జనాలు అనుకుంటూ ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలు ఏకమైతేనే ఏపీలో జగన్ రెడ్డి పరిపాలన అంతమొందొచ్చు అన్న క్లారిటీ చిరంజీవి గారికి ఉంది, పవన్ కళ్యాణ్కి ఉంది, చంద్రబాబుకి ఉంది, పురంధేశ్వరికి ఉంది, అందరికీ ఉందన్నమాట. సో ఈ మూమెంట్లో చిరంజీవి గారు బయటకు కొన్ని చెప్పకపోయినా ఆయన పడ్డ బాధ ఎటువంటిది, ఆయన పడ్డ వేదన ఎటువంటిది మనంతా చూస్తున్నాం. ఒకనొక మూమెంట్లో ఇది కూడా పవన్ కళ్యాణ్ చెప్పున్నాడు, ఒకనాడు చిరంజీవి మీ వైసీపీకే మద్దతు తెలిపినారు మీ పరిపాలన గురించి, ఆ రోజు నాకు బాధ అనిపించినా నేను సైలెంట్గా ఉన్నా, ఒక్క మాట కూడా నేను అనలా. కానీ ఈరోజు మీరేంటి అసలు చిరంజీవి గారు ఇద్దరు అభ్యర్థులకు రిమైండింగ్ వాళ్ళకి మద్దతు తెలపగానే ఎక్స్ట్రా మాట్లాడుతున్నట్టు అసలు మీరు అని వైసీపీని అడగడం జరిగింది ఈయన. సో నేను అంటున్నాను కదా, మెగా ఫ్యాన్స్ అంతా ఏకమవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు, వైసీపీ వణికిపోతుంది. కారణం చిరంజీవి అనే ఒక స్టార్, చిరంజీవి అనే ఒక గొప్పోడు ఈరోజు ఎన్డీఏ అభ్యర్థులకు సపోర్ట్ ఇవ్వటమే. ఇక రానున్న రోజులు అసలైన ఆట మొదలు కాబోతుంది ఏపీలో, అందులో నో డౌట్.